సడన్గా భర్తలో వచ్చిన మార్పును చూసి తనలో తానే బాధపడుతున్న భార్య కథ గురించి తెలుసుకుందాం. దేవుడు ప్రతి ప్రాణికి ఆయుష్ని తాను పీల్చి వదిలే శ్వాసల లెక్కలో ఇస్తాడట. ఆ లెక్క అయిపోతే ఆయువు తీరిపోయినట్టే. టీవీలో వచ్చే ప్రవచనం వింటూ వంటకి కూరలు తరుగుతున్నాను. పాలు పొంగిన వాసన వస్తుంటే ఓపిక లేకపోయినా కుదిరినంత వేగంగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ కట్టేసి స్టవ్ కడగడంలో లీనమైపోయాను. పొద్దున్నే ఆ ఉపన్యాసాలు ఏమిటి, 20లో 60 లాగా పనులు కూడా అంతే. పాలు పొంగుతుంటే కట్టేయాలని కూడా తెలియదా? బెడ్రూమ్లోకి వాసన వచ్చింది. టీపాయ్ మీద కూరలు తరగకు అని ఎన్నిసార్లు చెప్పాలి? కట్టర్ అలాగే వదిలేస్తావు. కడిగి పెట్టాలని కూడా నేనే చెప్పాలా? మీ అమ్మ ఏమి నేర్పి పంపించింది అంటున్న శ్రీవారి అరుపులు విన్నట్టు కాఫీ కలిపి టీపాయ్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాను. కట్టర్ తరిగిన కూరగాయలు అందుకుందామని. కాఫీ చేతికి ఇవ్వాలని కూడా తెలియదా? నా చేతులు వనకటం నన్ను ఉరిమి చూస్తున్న ఆయనకి తెలియదా? తెలిసినా పట్టించుకోవట్లేదా? నేను వెళ్ళాక నీకు ఇంకా ఏం పని ఉంటుంది? పడుకోవటమే కదా. ఇవన్నీ వింటూ నిల్చోవటానికి మనసు శరీరం రెండూ సహకరించట్లేదు. లంచ్ బాక్స్ సర్దడానికి అని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయా. కడుపు ఖాళీగా ఉండటంతో తలనొప్పి, నీరసం ఇంకా ఎక్కువయ్యాయి. ఆయనతో పాటు నాకు కూడా కలుపుకున్న కాఫీ కప్పు నన్ను జాలిగా చూస్తున్నట్లు అనిపించింది. గ్యాస్ స్టవ్ ఉన్న గట్టు మీద నా సాక్స్ ఎక్కడా పెట్టావు? కాఫీ తాగిన కప్పు టీపాయ్ మీద అలాగే ఉంది. కడిగి లోపల పెట్టొచ్చు కదా. బ్రేక్ఫాస్ట్ బాక్సులో పెట్టేయి. వద్దులే, నేనే టేస్ట్ చూసి పెట్టుకుంటా. నా అదృష్టం బాగుంటేనే అన్నీ సరిగ్గా పడతాయి. లేకపోతే ఆఫీస్లో షేర్ చేస్తే నా పరువు పోతుంది. పొద్దున్నే లేస్తావు కదా, కాస్త స్నానం చేసి ఉండొచ్చు కదా. పొద్దున్నే జిడ్డు మొహంతో ఉంటావు. రాత్రి కూడా అంతే. నేను వచ్చాక సింగారించుకుంటావు. ఉద్యోగమా సద్యోగమా? ఏమి రాజకార్యాలు ఉంటాయి నేను వెళ్ళాక అని విసుక్కుంటూనే ఆఫీస్కి బయలుదేరారు. టీవీ షోకేస్ దగ్గర తన బైకు తాళాలు నన్ను వెక్కిరించాయి. తనకి రింగ్ ఇవ్వటానికి ఫోన్ తీసుకోవటానికి రూమ్లోకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది అనుకుంటూ చకచకా లిఫ్ట్ దాకా నడిచా. కరెంటు లేనట్టుంది. జనరేటర్ పనిచేయట్లేదమ్మా. వాచ్మెన్ నిన్న అన్న విషయం గుర్తుకొచ్చింది. 2 ఫ్లోర్లు దిగాలి. మెట్లు దిగానో లేదో అసహనంగా ఎదురయ్యారు తను. నైటీతో కిందికి రావద్దని ఎన్నిసార్లు చెప్పా? పని మనుషులు నీటుగా ఉంటారు నీకంటే. బైక్ తాళాలు అందుకుని విసురుగా వెళ్ళిపోయారు. కాఫీ మళ్ళీ వేడి చేసుకున్నా, కానీ తాగాలనిపించలేదు. ఇల్లు ఒక కొలిక్కి తెద్దామని ఓపిక తెచ్చుకొని లేచా. 4 ఇడ్లీలు తినాలనిపించింది. చదివి వదిలేసిన న్యూస్ పేపర్, మూత తీసి వదిలేసిన షూ పాలిష్ డబ్బా. ఇంతలో తల తిరగటం ఎక్కువైంది. షోకేస్ క్లీన్ చేసి ఫ్రెష్ అవుదామని అలాగే పని మొదలుపెట్టాను. పెళ్ళికి ముందు ఆఫీస్ క్యాంపు వెళ్ళినప్పుడు కలిసి దిగిన ఫోటోలు తొడవడానికి చేతిలోకి తీసుకున్నా. చేతిలో చేతులు కలిపి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ, అప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న ప్రేమ, ఇప్పుడు నా ఒళ్ళు నా కంట్రోల్ తప్పిపోయింది. సోఫాలో కూలబడ్డా. ఏవో ఆలోచనలు. బెస్ట్ ఎంప్లాయ్ మెమెంటో 2 ఏళ్ల క్రితం నేను అందుకున్నది. దుమ్ము పట్టినట్టు మా బంధంలాగానే. ఏడాది క్రితం మొదటిసారి తిరుపతి వెళ్ళిన ఫోటో. అమ్మా, నాన్న, నేను, తను. తర్వాత కొన్నాళ్ళకే ఒక ప్రమాదంలో నాన్నని, నా కడుపులో బిడ్డని ఒకేసారి పోగొట్టుకున్నా. మళ్ళీ తల్లినయ్యే అవకాశాన్ని కూడా. తనకి ఫోన్ చేద్దామన్నా ఓపిక రావట్లేదు. రూమ్ దాకా నడవాలన్నా అలాగే కళ్ళు మూతలు పడిపోయాయి. కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అయ్యి మెలకువ వచ్చింది. బల్లున వాంతి వచ్చేసింది. పట్టడానికి తన చేతులు కనబడేసరికి తెమల్చుకోబోయా. ఫోన్ చేస్తే తీయట్లేదు. నా దగ్గర ఇల్లు డూప్లికేట్ కీ ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పనులు ఎవరు పెట్టుకోమన్నారు? లేవకులే, కానివ్వు. మాటల్లో ఎప్పటిలాగే కోపం. ఈసారి అందులో ప్రేమ కనబడింది. ఒళ్ళు ఎందుకో తేలికయింది. ఫ్రెష్ అవ్వాలని లేచాను. రూమ్లో ఫోన్ చూసుకుంటే తను మెసేజ్ డల్గా ఉంటున్నావని, నార్మల్గా ఉండట్లేదని కోపడుతున్నా. కానీ నువ్వంటే ఎప్పుడూ నాకు ఇష్టమేరా. నువ్వే నా ఊపిరి. మీటింగ్ టెన్షన్లో ఉన్న పొద్దున తిన్నావా ఏమైనా? ప్రేమని వ్యక్తం చేయటమే బంధానికి ఊపిరి. కొందరికి అది తెలియకే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. ఆలస్యంగా అయినా ఆయన అది అర్థం చేసుకున్నందుకు మనసు కూడా తేలికపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.